రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా కులాలుగా ఉన్న హిందువులందరినీ కూడా గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే ఒక చైతన్యాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అనుకుంటా ఇలా హిందువులంతా ఏకమై కులాలకు అతీతంగా ఒక ప్రాంగణంలో కూర్చొని హిందూ సమ్మేళనాలు జరుపుకోవడం. అలా జరపడానికి కారణమైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మనందరం సదా రుణపడి ఉండాలి. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి మన యొక్క కృతజ్ఞతలను తెలియజేద్దాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా పెద్ద కారణం ఉందండి. ఎందుకు అనంటే, ప్రపంచంలో ఎవ్వరు సుభిక్షంగా ఉండాలి అన్నా, అసలు ప్రపంచ విశ్వం అనేది ఉండాలి అంటే హిందువులు ఐక్యంగా ఉండాలి. హిందువులు ఐక్యంగా ఉన్న రోజు ఈ విశ్వానికి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎప్పుడైతే హిందువులు విభజించబడతారో, ఎప్పుడైతే హిందువులు పడిపోతారో, ఎప్పుడైతే హిందుత్వం తగ్గిపోతుందో, ఎప్పుడైతే హిందువులు మత మార్పిడికి గురవుతారో, అప్పుడు ఈ విశ్వ మనుగడే అసాధ్యంగా మారిపోతుంది. అందుకని హిందువులను ఐక్యం చేయాలి. 2047 కల్లా భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలి అంటే ఖచ్చితంగా కూడా హిందువులందరినీ ఐక్యం చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.